ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రజలందరూ ఈ 5 సంవత్సరాలు ఎప్పుడెప్పుడు అని వేచి చూసిన ఎన్నికలు రానే వచ్చాయి. మరి ప్రజలందరూ కూడా ఎప్పుడు లేని పెద్ద స్థాయిలో ఈరోజు దాదాపుగా 6 అవుతున్నా కూడా మరి బూతుల దగ్గర ఇంకా చాలా మంది క్యూలో నిల్చొని ఓటు వేయడానికి ఇంకా వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు ఎత్తుకొని వచ్చారు, ముసలి వాళ్ళు వచ్చారు, చాలామంది ఈరోజు మహిళలు కూడా బయటికి రావడం జరిగింది. తప్పకుండా ఈ మార్పు ఏదైతే ఉందో అది తప్పకుండా మాకు అనుగుణంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అంటే దాని అర్థము గతంలో పరిపాలన చేసిన పాలక నచ్చక ఈరోజు చాలామంది కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటున్నారని నమ్మకంతో ఈరోజు అందరూ కూడా బయటికి రావడం జరిగింది. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలా, నా భవిష్యత్తు బాగుండాలా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలా, అందరూ బాగుండాలా, అందులో మేము బాగుండాలని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు సైకిల్ గుర్తుకు ఓటు వేయడం జరిగింది. వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవడానికి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ ఓటు హక్కుని నిర్వహించుకోవడమే కాకుండా 10 మందికి చెప్పి వాళ్ళు ఓటు వేయడమే కాకుండా ఇంకా 10 మందితో 20 మందితో 30 మందితో ఓట్లు వేపించి తప్పకుండా మంచి మెజార్టీ వచ్చేలాగా కేవలం ఆలగడ్డలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు ఒక మార్పు కోరుకుంటుంది. ఆ మార్పు రిజల్ట్స్ అనేది తొందరలోనే కనపడుతుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.